ఆంధ్రప్రదేశ్లోను యావత్తు భారతదేశంలో మొదటిసారిగా తలదించుకునేటి కార్యక్రమం వార్త ఇది. ఆందోళన చెందుతున్న వార్త ఇది. ఎందుకంటే మనం దేశం స్వాతంత్ర పోరాటం కూడా చేస్తున్నప్పుడు, మన బ్రిటిష్ ప్రభుత్వం మీద చేస్తున్నప్పుడు కూడా మనల్ని అంటే ఎన్నో రకాలు హింసించి పోలీస్ స్టేషన్లు చంపినాయి, కనిపిస్తే కాలిపేసినాయి, చెట్టు కట్టి కాల్ చేసిన మనందరికీ తెలుసు ఆజాద్. వీరందరిని కూడా చెట్టు కట్టేసి కొట్టేసినా కూడా తర్వాత శవాన్ని అప్పచెప్పారు. ఆ శవాన్ని దహనం చేసేసుకోవడము, అంత్యక్రియలు చేసుకొని ఎవరి ఆచారం ప్రకారం గౌరవించుకున్నాం. వాళ్ళను స్వాతంత్ర పోరాటులుగా, అమరవీరులుగా కీర్తించుకుంటున్నాం. వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా చేయనటువంటి దాష్టికం ఇది. నక్సలైట్లను చాలా సందర్భంలో నిజంగా కొన్ని ఎన్కౌంటర్లు జరుగుతాయి, కొన్ని కల్పిత కథలు ఉంటాయి. అందరికీ తెలిసిన విషయమే అది. అందరూ బహిరంగం కూడా చాలా సందర్భాలు చెప్పిన విషయాలే. కళ్ళబొర్లి కబుర్లు చెబుతూ, కట్టుకథలు చెబుతూ, దానికి అందమైనటువంటి స్క్రీన్ ప్లే చేసి మళ్ళీ ప్రాపర్టీస్ అని పెట్టేసి నిజంగా ఎన్కౌంటర్ జరిగినట్టు కళ్ళలు చెప్పినా, చెట్టు కట్టేసి చంపినా, ఎన్కౌంటర్ చేసినా, కండ్లకు గంటలు కట్టి పారిపో అని చెప్పేసి వెనక నుంచి కాల్చి చంపినా వాళ్ళని మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు శవాన్ని ఒప్పజెప్తారు. అపవాదులు ఎన్నున్నా, విమర్శలు ఎన్నున్నా, తప్పిదాలు ఎన్నున్నా, కేసులైనా, మానవ హక్కుల సంఘాలైనా, పౌర హక్కుల సంఘాలైనా, కోర్టులు మెట్టకాలేసినా, విమర్శించిన చివరికి వాళ్ళు ఆ శవాన్ని కుటుంబ వ్యక్తులకు అప్పచెప్పడమే జరిగిందే కానీ ఎవరు కూడా శవాన్ని మాయం చేసిన దాఖలాలు లేవు. అంటే ఒక రౌడీ షీటర్ని, ఒక నక్సలైట్ని, చివరికి మన దేశం మీద దాడి చేసిన తీవ్రవాదులను కూడా మన దేశం మీద దాడి చేసిన తీవ్రవాదులను కూడా అలా ఇది పోస్టర్, చిన్న పోస్టర్. సో పాకిస్తాన్ సైనికులు కావచ్చు, లేదా తీవ్రవాదులే కావచ్చు, ఎవరైనా సరే మన దేశం దాడిలో, మన దేశం మీద దాడి చేస్తున్నప్పుడు మన దేశ మిలిటరీ, మన సైనికులు కాల్పుల్లో చనిపోయినప్పుడు కూడా గౌరవంగా ఆ దేశానికే తీవ్రవాదులను కూడా, కాశ్మీరు ఏర్పాటు తీవ్రవాదులను కూడా పాకిస్తాన్కు మీరు తీసుకెళ్ళండి, ఐఎస్ఐ అలా మీరు తీసుకెళ్ళండి అని చెప్పి గౌరవప్రదంగా ఈ దేశ బార్డర్లో అప్పచెప్పినటువంటి సంఘటనలు చూశాం. కానీ ఈ సాయి కృష్ణ మీద ఇప్పుడు శవాన్ని కూడా దొరికించుకోవట్లేరు. ప్రధానంగా నిన్నటిదాకా ఒక అనుమానం ఉండే, లేదు పోలీసులు అసలు సాయి కృష్ణ తీసుకుపోలేదు, అభూత కల్పన, మేము పిలిచాం కానీ వదిలేసాం, తీసుకుపోతానికి వచ్చినాం కానీ మా హ్యాండ్ ఓవర్లో లేడు అని చెప్తారేమో అనుకున్నాం. కానీ చాలా వరకు ఎల్లో మీడియా కూడా సాయి కృష్ణని పోలీసులు అదుపులో తీసుకున్న మాట వాస్తవమే అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే సాయి కృష్ణని పోలీసులు అదుపులో తీసుకున్నారు లేదా అరెస్ట్ చేశారని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఎల్లో మీడియా ఇక మొదలుపెట్టింది ఆ కమ్మని మీడియాలు, ఆ కాపు మీడియాలు ఇక కథలు వండి వారుస్తూ ఉన్నాయి. ఎల్లో మీడియా భయంకరమైన వార్తలని, ఇతను పెద్ద రౌడీ షీటరు, ఇతని మీద హత్యలు ఉన్నాయి, 26 కేసులు ఉన్నాయనేదో చెప్తా ఉన్నారు. 26 కేసులు ఉన్నాయి, గంజాయి ఉన్నాయి, రౌడీ షీటరు, ఈయన గొడ్డలి పార్టీ అభిమాని, ఇతను కాపు కులస్తులకు సంబంధించిన సమయం అని స్పష్టంగా బహిరంగంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు జనసేన పార్టీ కార్యకర్తలు, మా కుటుంబం అంతా కూడా వంగవీటి మోహన్ రంగ అభిమానులం, మేము జనసేన నాయకులము, జనసేనకు ప్రచారం జరిగినట్టు వ్యక్తి మా కుటుంబం అని చెప్తా ఉన్నా కూడా మళ్ళీ ఇతన్ని గొడ్డలి పార్టీ వ్యక్తులు, వైఎస్ఆర్పీ పార్టీ వ్యక్తులు అని చెప్పి ఎల్లో మీడియా కళ్ళబుర్లి కబుర్లు చెప్తా ఉంది. నేను వాస్తవాలు చెప్తే నేనేమి అనకపోయేవాడిని, విశ్లేషించకపోయేవాడిని. ఇతను ఎందుకు చెప్తున్నాను, ఈ సాయి కృష్ణ మీద నాకేం ప్రేమ లేదు, ఇతడు నేరస్తుడే, నిందితుడే కావచ్చు, 26 కేసులు ఉన్నాయని చెప్తున్నారుగా మీరు. ఎల్లో మీడియాలో ఒక దుర్మార్గుడు ఎట్లాంటి కథ వల్లి వారిచ్చాడో చూపిస్తాను. ఆ ఎల్లో మీడియా సంగతి ఏంటో, వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు, వాళ్ళ ఓనర్లు ఎవరో, వాడు కడుపుకు అన్నం తింటారో లేదో కూడా అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజాలు నిర్భయంగా చెప్పండి దమ్ముంటే. మీరు 26 కేసులు ఉన్నప్పుడు 26 ఎఫ్ఐఆర్లు బయటికి తీయండి దమ్ముంటే. మీరు ఏ నోరుతోనైతే 26 కేసులు ఉన్నాయని చెప్తున్నారో, మీరు కడుపుకు ఆహారం తిండి ఉంటే 26 ఎఫ్ఐఆర్లు చూపించాలి కదా. ఏమీ లేకుండా అబద్ధాన్ని ప్రచారం చేసి అదే నిజాన్ని చెప్తారా?
మీ తప్పును కప్పిపుచ్చుకుంటారా? ఇది కదా ప్రశ్నించాల్సింది. మీరు 26 కేసులు ఉంటే 26 ఎఫ్ఐఆర్లు బయట పెట్టాల్సిందే. మీ 26 ఎఫ్ఐఆర్ పెట్టి దమ్ము లేని వాళ్ళు మీరు ఎట్లా స్టోరీలు చేస్తారు, ఎట్లా కథనాలు వండి వారిస్తారు, ఎట్లా సోషల్ మీడియాలో విషం కక్కుతారు? మీ తప్పుదాన్ని అంటే ఇక్కడ నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇతడు నేరస్తుడే, ఇతను నేను కూడా ప్రశ్నిస్తాను. ఇతన్ని చంపి శవాన్ని మాయం చేసామని కూడా ప్రశ్నించాలి. మీరు కూడా అదే చేయాలి కదా. మరి పోలీసులు రాలారా? మీరు మనుషులేనా? మీరు ఎందుకు ఇట్లా దాష్టికాన్ని దిగజారారు? పోనీ మీకు తప్పిదం లేకపోతే మీ పొరపాటుని ఏమైనా చనిపోయి ఉంటే దాన్ని శవాన్ని అప్పచెప్పకుండా సీక్రెట్గా మీరు ఎందుకు దహనం చేశారు? ఫోటోలు కూడా రివీల్ అయిపోయాయి. అంటే వాళ్ళు ఉన్నతాధికారులకు పంపించుకున్నారు. జరిగిన సంఘటన ఇది. అంటే ఉన్నతాధికారులు కూడా ప్రమేయం ఉంది. ఇక్కడ సిఐ నాగరాజుని సస్పెండ్ చేసినట్టుగా వార్త వస్తూ ఉంది. ఆయనము విఆర్ కింద పంపించాలని చెప్తున్నారు. లేదు వెంటనే సస్పెండ్ చేయని ఆదేశాలు వచ్చాయని కొంతమంది చెప్తున్నారు. ఇంకా ఆదేశాలు రాలేదని చెప్తున్నారు. ఒక్క సిఐ మీదనే చేస్తే అక్కడ గ్రౌండ్లో పనిచేసిన కానిస్టేబుల్ ఎవరు వాళ్ళని ఎందుకు శిక్షించారు? వీటి మీద సిఐ మీద ఉన్నతాధికారులు డిఎస్పీ వస్తాడు, ఎస్పీ వస్తారు, కమిషనరేట్ ఉంటే సిపిలు అవుతారు. వీళ్ళు తెలియకుండా జరిగిందా? తెలిసిన తర్వాత కూడా మౌనం వహించారు. తెలిసిన తర్వాత మానిటరింగ్ చేశారంటే ఎస్పీ ర్యాంకుతో సహా సిపి ర్యాంకుతో సహా నేరస్తులు అవుతారు. ఖచ్చితంగా వాళ్ళ ప్రమేయం, వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ దృష్టిలో లేకుండా ఇది జరగదు. వాళ్ళు లోపాయకరక దీన్ని మాయ చేయడానికి ప్రయత్నం చేశారని నేను భావిస్తున్నాను. ఒక సిఐ ఒక్కరిని బాధ్యత చేయడం కాదు, ఇక్కడ దీనిని దాచిపెట్టి అతని తప్పిదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంటే మీరు సహకరించినటువంటి ఉన్నతాధికారుల మీద కూడా బాధ్యత చేయాలి. ఇక్కడ సాయి కృష్ణ 26 కేసులు ఉన్నాయంటున్నారు. మరి 26 కేసులు ఉన్నాయి, చంపేస్తారా? చట్టం అలాగే చెప్పిందా? 26 కేసులు ఉంటే చంపేయమని చెప్పిందా? ఇలా ఉందా? ఎవరు చెప్తున్నారు మీకు? 26 కేసులుంటే చంపేయండి అంటే నేను ఇంకొక కేసు చూపిస్తాను. నేనట్టుందబ్బా, నేను ఇప్పుడే చూపిస్తాను. భయపడేదేనా? ఒకసారి చూపించానే ఒకసారి. 26 కేసులుంటే చంపేయచ్చు. ఇది మీరు చెప్తున్నటువంటి ఎల్లో మీడియా 123 నెల్లూరు అనేటువంటి ఒక చౌకబారు మీడియా వార్త వండి వారిచి వైరల్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఇంకా ఎల్లో మెయిన్ స్ట్రీమ్గా కూడా కథనాలుగా వండి వారుస్తున్నాయంటే నేరస్తుడు, క్రిమినలు, మైనర్ అత్యాచారాలు చేసిన కేసులు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయంటున్నాయి. నేనైతే ఎఫ్ఐఆర్ చూపించినప్పుడు మాత్రమే నమ్ముతా. కావాలని కళ్ళబొరి కబులు ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూర్చొని సిగ్గు లేకుండా కులాన్ని అడ్డం పెట్టుకొనో జర్నలిజం వృత్తిని వ్యభిచారం చేస్తూ ఆ పార్టీ పాలకుల తప్పిదాలని కప్పిపుచ్చేటి జర్నలిజం మీది కూడా జర్నలిజమేనా అని ప్రశ్నించాల్సి వస్తుంది. మీరు వ్యక్తిగతంగా పరిచయస్తులే కావచ్చు, కానీ కులాల వేసుగానో రాజకీయంగా జర్నలిజాన్ని వ్యభిచారం చేస్తారా? మీరు ఇట్లా అన్నం తింటున్నప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు చేస్తుంది తప్ప లేదా? ఈ పాపిష్టి డబ్బుతోటే మీ సంసారాలని చక్కబెట్టుతున్నారా? పిల్లలకు చదువు చెప్తున్నారా? చదివిస్తున్నారా? వీటి కోసమేనా మీరు జర్నలిజం చేసింది? ఇదే 26 కేసులున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్లో హింసించి చంపొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా క్రిమినల్ కేసున్న ఎమ్మెల్యే ఎవరైనా చెప్తే గుగులమ్మ చెప్తా ఉంది. ఏందో చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యే 2023లో పోటీ చేసిన నివేదికల ప్రకారం ఎవరు అని అడిగితే ఆంధ్రప్రదేశ్లో 2023 క్రిమినల్ కేసుల ఎన్నికల అఫిడవిట్ ప్రకారం అత్యధికంగా కేసులున్నటువంటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. సుమారు 90 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అది గౌరవనీయమైనటువంటి మీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే కదా. నిన్నగాక మొన్న 3 రోజుల కిందనే కదా చింతమనేని ప్రభాకరు తన పార్టీ కార్యకర్త తనను విమర్శించాడని చెప్పి ఇంటి మీద అర్ధరాత్రి ఏ విధంగా జులాం కిటాయి జూలు విలిపి ఏ విధంగా బెదిరించాడో
ఒక గుండా రౌడీగా క్రిమినల్ కేసులు 90 ఉన్నాయి. గత మొదటి విభజన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి మొదటి టర్ములో కలల స్వప్నంగా తమ భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన పాలనా కాలంలో వాళ్ళు ఇట్లాంటి దాష్టికాలు, ఈ చింతమనేని ప్రభాకర్ లాంటి దాష్టికాలని, మహిళల పట్ల అనుచితంగా చేసిన వ్యవహారాన్ని అవే కదా మిమ్మల్ని ఓడగొట్టి చిప్పకూడి తినిపించింది. మళ్ళీ అట్లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి గెలిపించుకొని మళ్ళీ మీరు 90 కేసులున్న వ్యక్తిని మీరు భుజానకేసుకొని తిరుగుతున్నారు. 26 కేసులున్న ఆయనని మీరు చంపితే, బూడిద చేస్తే, అంటే శవమే లేకుండా చేస్తే, అంటే ఇక్కడ 26 కేసులుంటే చంపొచ్చని చెప్తున్నటువంటి ఎల్లో మీడియా జర్నలిస్టులారా, ఎల్లో మీడియా రంగుల డబ్బాల జర్నలిస్టులారా, మరి ఈ చింతమనేని ప్రభాకర్ని ఏం చేయాలో కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. 90 కేసులు ఉన్నాయి. ఆయనకు లేని రూలు ఈయనకి ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా ఇది ఇన్నాళ్ళు మనమైతే ఇంతవరకు గడిచినటువంటి ఇన్నేళ్ళ అంటే 1947 స్వాతంత్రం వచ్చిన కానించి మనం ఎన్నో ఉద్యమాలు చూసాం, ఎన్నో ప్రజా ఆగ్రహానికి ప్రభుత్వాల మీద ఉద్యమాలు చేసాం. అప్పుడు కూడా ఇట్లాంటి దాఖలా జరగలేదు. ఎంతోమంది కడుగట్టిన తీవ్రవాదులు, నేరస్తులు, నక్సలైట్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎన్నో సందర్భంలో, అంటే ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమవుతుంది అంటే లాకప్ డెత్ అంటారు సహజంగా. అంటే పోలీసులు కొట్టేటువంటి దెబ్బలకు తాళలేక దెబ్బల వల్ల తగలరాని చోట తగిలి వాళ్ళు చనిపోతారు. ఇది లాకప్ డెత్. ఎన్కౌంటర్ వేరు మళ్ళీ. అంటే ఇది లాకప్ డెత్. లాకప్ డెత్లో కూడా రకాలు ఉన్నాయి. అంటే పోలీసులు కొట్టిన దెబ్బల వల్ల చనిపోవడం, లేదా పోలీసులు కొడతారేమోన్న భయానికి దోలనకు తానే ఉరేసుకొని చచ్చిపోవడమో, ఊపిరాపిడి చచ్చిపోవడమో చేసుకుంటారు. అది కూడా పోలీసులని లాకప్ డెత్ కిందనే శిక్షారుగా కేసులు బుక్ అవుతాయి. లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అసలు కొట్టక ముందుకే బలహీన మనస్తత్వంతో గుండె ఆగి చనిపోతారు, అనారోగ్య కారణం అని చెప్పి. అది కూడా పోలీసులనే లాకప్ డెత్గానే శిక్షిస్తారు. మరి ఇది లాకప్ డెత్ ఇది? కొట్టిన దెబ్బల వల్ల చనిపోయాడా? దెబ్బల వల్ల చనిపోతే కూడా వాళ్ళకి భయం ఉండదు. కానీ హత్య చేశారు, మర్డర్ చేశారేమో, అందుకే పోస్ట్ మార్టంలో ఈ విషయం బయటపడుతుంది. దెబ్బలకు అంటే ఏ కిడ్నీ మీదనో, ఏ హృదయం మీదనో ఎక్కడో దెబ్బ తగిలితే ఒత్తిడికి గురై చనిపోతే వేరుగా ఉంటుంది. మర్డర్ అంటే కావాలని ఊపిరాడకనో, ముక్కు మూసో ఇంకేదో చేసి చంపారేమో, ఇది ఖచ్చితంగా పోస్ట్ మార్టంలో బయటపడుతుంది. శవం ఉంటే అంటే వాళ్ళకు కేసు అవుతుంది, ఇదంతా కూడా రాద్ధాంతం అవుతుంది. కానీ కేసు నుంచి తీవ్రం కాకుండా ఉండాలంటే శవాన్ని మాయం చేయాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారా? ఇంత అమానీయమైన సంఘటన. మనం మనుషుల సమాజంలో ఉన్నామా? మానవుల సమాజంలో ఉన్నామా? ఇప్పుడు మనం అంటే రాతి యుగం నుంచి, రాక్షస యుగాల నుంచి, అంటే రాక్షస యుగం అంటే రాకాశ బలుల యుగం నుంచి, రాతి యుగం నుంచి అంటే ఆదిమానవ యుగం నుంచి, రాకెట్ యుగం అంటే 80s 70s గురించి రాకెట్ యుగం అంటే, ఎందుకంటే అప్పుడే మనం రాకెట్లు పంపించేసి అంతరిక్షంలో చంద్రగ్రహంలోకి పోవడం రాకెట్ యుగం అంటాం. ఆ తర్వాత 90 తర్వాత శాటిలైట్ యుగం అన్నాం. శాటిలైట్ యుగం అంటే శాటిలైట్ ద్వారా డిజిటల్ టీవీలు ఇవన్నీ మనకు వచ్చాయి, కమ్యూనికేషన్ వ్యవస్థ, సెల్ ఫోన్లు పెరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు డిజిటల్ యుగం అంటున్నాం. దీనికి ముందు కంప్యూటర్ యుగం అన్నాం. తర్వాత ఇప్పుడు డిజిటలైజేషన్ యుగం అంటున్నాం. ఈ డిజిటలైజేషన్ యుగంలో కూడా అంటే ఇంత ప్రపంచం మానవాళి అంతా, విశ్వం అంతా కూడా అరచేతిలోకి వచ్చిన తర్వాత, ఒక దేశంగా అయిన తర్వాత కూడా ఇంకా ఇంతమేంటో దారుణమేంట, సిగ్గుపడాల్సినటువంటి చర్య. శవానికి కూడా విలువ ఉన్నటువంటి విధానం. కుటుంబంలో చనిపోతే వాళ్ళ అటువంటి కుటుంబ వ్యక్తికి శవం అంటే మనకు అందరికీ తెలుసు, సనాతన ధర్మాన్ని పాటిస్తున్న హిందువులందరికీ కూడా చనిపోయిన తర్వాత కర్మక్రియలు ఉంటాయి. దానివల్ల రుణానుబంధాలు, ఆ జన్మకు సంబంధించిన బంధాలు తెగిపోతాయి. మళ్ళీ అటువంటి ఆ లోకంలో ఉన్నటువంటి పై లోకాలకి ఇంటరాక్టేషన్స్ కోసం మనం ఎన్నో క్రియలు చేస్తూ ఉంటాం, మామూలుగా చేయము. అట్లాంటి క్రియలు ఎలా అంటే మళ్ళీ అమావాస్య రోజల్లా మళ్ళీ 3 ఇట్లా ప్రతిసారి కూడా ఆత్మలు మళ్ళీ వస్తాయి, వీళ్ళ బంధాలు బలుతాయి. ఆత్మలు శాంతించాలని చెప్పి పిండ ప్రదాన దర్పణాలు కూడా చేస్తాం. చావు అనాథగా వెళ్ళకూడదని అంత్యక్రియలు కూడా ఘనంగా చేసుకుంటాం. ఆ మాత్రం కూడా గౌరవం లేకుండా చంపారంటే రాబోయే రోజుల్లో ఇంకెట్లాంటి దారుణాలు చూడాల్సి వస్తుందో అనేటువంటి భయాందోళన కలుగుతున్నాయి. అందుకే నేను ఈ సమస్యను ఇంకా లేవనెత్తుతా ఉన్నాను. మీరు చంపినప్పుడు
కనీసం శవానైనా చెప్పలేదు. రేపు 29వ తారీఖు నాడు ఐపీఎస్ కార్పొరేషన్ వాయిదా ఉంది. అప్పటికి పోలీసులు ఎలా స్పందిస్తారు? ప్రస్తుతానికైతే పోలీసులు తప్పిదంగా ఇంటర్నల్గా డిసైడ్ అయిపోయారని వార్త వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇంటర్నల్గా జరిగినటువంటి పోలీసు చాటింగు ఫోటోలు బయటకు వచ్చాయని కూడా తెలుస్తూ ఉన్నాయి. అంటే సాయికృష్ణ శవమై కనిపిస్తున్న ఫోటో, అతని మీద గాయాలతో సహా ఫోటోలు బయటకు రిలీజ్ చేశారు. ఎలా వచ్చాయో అయితే నాకైతే అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో కొన్ని పేపర్లో కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ ఫోటోలు ఎలా వచ్చాయంటే నేను అంచనా వేస్తుంది ఏమిటంటే సహజంగా తప్పు జరిగినప్పుడు వీటిని రికార్డ్ చేసుకొని పై అధికారులకు రిపోర్ట్ చేయడము ఏదో జరిగి ఉండవచ్చు. అక్కడి నుంచి లీక్ అయింది వార్త. మొత్తం మీద ఈ వార్తని అంటే కేవలం సిఐ నాగరాజు మీద ఒక్కరి మీద చర్య కాదు. అబ్బాబ్బా ఎల్లో మీడియా అయితే నాగరాజు ఈజ్ ఎ హీరో అని పొగుడుతూ ఉన్నారు. ఆయన మరో అదేంటి అంకుశం రాజశేఖర్లా పోలుస్తూ ఉన్నారు. ఆయన సమాజంలో జరుగుతున్నట ఆయన నాగరాజట బాగా స్ట్రిక్ట్ ఆఫీసరు, అట్లాంటి ఏవి క్షమించడు, ఆయన రాజీ పడిన వ్యక్తి అని చెప్పు అతను ఒక హీరోని చేస్తున్నటువంటి కళ్ళబొర్లి కథనాలు చూస్తూ ఉంటే సిగ్గుపడాల్సి వస్తుంది. ఆయనంత గొప్ప హీరో అయితే చంపరు. హీరో ఎప్పుడు కూడా చెడు పనులు చేయడు. మరి ఈ చెడు పని ఎందుకు చేసామని కూడా ఈ ఎల్లో మీడియా అడగట్లేదు. ఈ ఎల్లో మీడియాకు పచ్చకామర్లు వచ్చేసాయి కాబట్టి ఇంత దుర్మార్గమైన కథలు వండి వారుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మిత్రులారా, ఖచ్చితంగా ఇది హత్యే, లాకప్ డెత్ కాదు, ఇది లాకప్ మర్డర్ అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. అధికారికంగా ఈరోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ పరిపాలనా విభాగం నుంచి కానీ ఈ సాయికృష్ణను మేము తీసుకుపోయామని కానీ తీసుకుపోలేదని కానీ ఆ మర్డర్ జరిగింది, పొరపాటు జరిగిందని కానీ ఇంకా ఎలాంటి అఫీషియల్ వార్త అయితే రాలేదు. ఖచ్చితంగా సాయికృష్ణ మళ్ళీ తిరిగి బతికి రావాలి, మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. వేచి చూద్దాం ఏం జరగబోతుందో.